మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ధనపరమైనటువంటి విషయాల్లో ఎందుకు వెనకబడి ఉంటున్నారు, వివాహ సంబంధించిన విషయాలు ఎందుకు అవ్వటం లేదు, అవ్వాలంటే ఏం చేయాలి, అదేవిధంగా కెరీర్, పూర్వజన్మ కర్మ, ఆకస్మిక సంఘటనలు, అసలు ఎక్కడ ఏం చేస్తే మీకు అవాయిడ్ అవుతాయి, ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మకర రాశి వారికి పూర్తిగా కలగాలని ఆసక్తి కోరుకుంటూ, మకర లగ్నం అనుకోండి, రాశి అనుకోండి, వీళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే బాగా కష్టపడగలుగుతారు. కాకపోతే శని కనుక బాగోపోతే కష్టానికి ఫలితం రాదు. ఎప్పుడు కూడా మనం కష్టం పడుతున్నాము, ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి ధనాధిపతి ఒక్కరే. సో సాటర్న్ స్ట్రాంగ్ అవ్వాలి, సాటర్న్ యొక్క స్ట్రెంత్ పెరగాలి. సాటర్న్ వీక్ గా ఉన్నాడు, ఫైనాన్షియల్ గ్రోత్ రాదు. వీళ్ళు వీక్ అయిపోతారు, ఫైనాన్షియల్ గ్రోత్ సరిగ్గా ఉండదు, కుటుంబంతో కూడా సరైనటువంటి ఉండవు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, శనిని స్ట్రాంగ్ చేసుకోండి. శని ఏ గ్రహాల ద్వారా పాడైందో తెలుసుకొని వాటికి దాము ధర్మం చేస్తుంది, అంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండి తీరుతుంది. ఇక్కడ పంచమ దశమాధిపతి శుక్రుడు అవుతున్నాడు, అంటే క్రియేటివిటీ అండ్ కెరియర్ కారకుడు. మీ కెరియర్ లో ఎప్పుడు క్రియేటివిటీ ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. కెరియర్ లో ఖచ్చితంగా క్రియేటివిటీ ఉండాలి. ఇక మూడవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వివాహం సంబంధించినటువంటి విషయంలో చంద్రుడు సప్తమాధిపతి అయ్యాడు. కాబట్టి చంద్రగ్రహం ఎప్పుడైతే సప్తమాధిపతి అయ్యిందో ఇక్కడ మీకు వివాహం విషయంలో కొంచెం తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల, లేకపోతే అదే అవుతుంది, ఒకవేళ చంద్రుడు పాడైతే అదే తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల, బంధువర్గ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కొంచెం మెడిటేషన్ చేస్తూ, అందులో ముఖ్యంగా ఓం కామేశ్వర మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః మంత్రం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కలుగుతాయి. మీకు పూర్వజన్మ కర్మకారకములు అనేవి మార్స్ అవుతాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, భూములు కొనుగోలు చేసే విషయంలో రాంగ్ స్టెప్ పడడం వల్ల డౌన్ఫాల్ అవుతుంది లైఫ్ లో. కాబట్టి ఈ భూములు కొనుగోలు చేసే విషయంలో రాంగ్ స్టెప్ అనేటువంటిది పడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా లలితా సహస్రనామం చేసుకోండి, అన్ని కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ అనుకో, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకో. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. రాశి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటాయి. ఎంతసేపు 4-8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తుంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం, ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు, ఒక్కొక్కసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో, లేకపోతే వివాహం దానికి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది, అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో కలర్. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణ మీ జన్మజాతకంలో బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి నువ్వులు అండ్
బ్లూ కలర్ క్లాత్, రాహు అయితే మినువులు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరేంటి, ఏ ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి, ఏ అకౌంట్ లేదా మీ అకౌంట్ లో వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవుకు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మనకి స్కాలర్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్తాం. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడు అయితే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీన్ చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా దాన్ని బట్టి మనం వెంటనే ఈ దాన్ని తినిపించాం. అదే విధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్ అని. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. సినిమాలు శనిచ్చర, శని శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల మంది కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్. ఒక్కసారి ఆలోచించండి, ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వం ఉండకండి. జ్యోతిషాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది, అంతేగా నీకు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిషాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎన్నాడ్సరి కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకండి. అది పెద్ద ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని ఆ పర్టికులర్ గ్రహాన్ని యోగం అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాలవడమో జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుంటారు. అందులో ఒక్క నామం చాలండి, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకెవరైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.